ప్రైజ్ ది లార్డ్ అండి. రాత్రికాలం మనము ప్రభు యొక్క రక్తధారలు, ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడైన ప్రభువు, దేవుని అత్యున్నత సింహాసన ఆశీనుడు ఉండవలసిన ఆయన తన మహిమను, తన ప్రభావమును, తన ఘనతను అంతను విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన రావటానికి గల కారణాల్లో ప్రధానమైన కారణము రక్తము చిందించుటకు. హల్లెలూయా. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి 7వ వచనములో యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయును, ప్రతి ఘోర పాపము నుండి విడుదల దయచేయును. ఆయన శిలువ శ్రమ, శిలువ మీద రక్తము కార్చడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఎందుకంటే శిలువ శ్రమను ఎప్పుడైతే మనము ధ్యానము చేస్తామో అది మన కష్టంలో మనకు ఎంతో చలువునిస్తుంది, అంటే నెమ్మదిని ఇస్తూ ఉన్నది. ప్రభు రక్తధారలు ఆనాడు నేటి వరకు కూడా విశ్వసించిన ప్రతి ఒక్క హృదయాన్ని శుద్ధీకరిస్తూ అనేక మందిని శిలువ సాక్షులుగా నిలబెడుతూ ఉన్నది. కారణము ఆ రోజు ప్రభువు కాచిన రక్త రుధిరధారలు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మొత్తము 7 రకాల రక్తధారులు కార్చాడు. ఒక్కొక్కటిగా క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మొట్టమొదటిగా లోకాసువార్త 2వ అధ్యాయం 21వ వచనములో ఆయన బాలప్రాయములోనే రక్తాన్ని కార్చాడు. అదే సున్నతి ద్వారా. దేవాతి దేవుడు ఇజ్రాయేలుకు విధించిన నిబంధనలో నిత్యమైన నిబంధన సున్నతి. ఆనాడు అబ్రహాము గారు సింధూరమును ఎదురు చూస్తూ ఉండగా 99 సంవత్సరాల వయసులో ఆయన సున్నతి చేయబడినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అదే రీతిగా సిప్పోరా, మోషే గారి యొక్క భార్య సిప్పోరా, యెహోవా దేవుడు ఉగ్రుడై మోషే గారి కుమారుడు గెర్షోమును చంపడానికి బయలుదేరి వస్తూ ఉండగా సిప్పోరా వాడిగలగని రాయిని తీసుకుని ఆ కుమారుడికి సున్నతి చేయించి ఆయన పాదాల మీద పడవేసి, ఇతను నిజముగా నాకు రక్త సంబంధి ఉన్నాడని తెలపగా దేవుడు అక్కడి నుండి తిరిగి వెళ్ళి ఉన్నాడని మన లేఖనము చూస్తున్నాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 25వ వచనం. అదేవిధముగా ఇజ్రాయిల్ కానాను ప్రవేశించడానికి 30 లక్షల ఇజ్రాయిల్ కానాను ప్రవేశించడానికి 40 సంవత్సరాల యాత్రలు అనేక మంది ఇజ్రాయిలు సంతానము కనగా వారిలో మరలా ఆ కానాలు ప్రవేశించడానికి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో దేవాతి దేవుడు మరలా ఇజ్రాయిల్ అందరికీ, యవనస్తులందరికీ సున్నతి చేయించమన్నాడు. సున్నతి ఇజ్రాయిల్కి ఒక నిబంధన. ఆరో దినమున ప్రభువును దేవాలయముకు తీసుకువచ్చి వారు మోషే ధర్మశాస్త్ర ప్రకారము దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి, కానుక చెల్లించడానికి, సున్నతి జరిగించడానికి, ప్రభు యొక్క నామమును లిఖించడానికి వారు వచ్చినప్పుడు, నామకరణం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ప్రభువుకి సున్నతి చేయబడి ఉన్నది. ఈరోజు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవాతి దేవుడు మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. దాని ప్రకారమే ప్రభు కూడా సున్నతి చేయబడింది. సున్నతి చేయబడిన ప్రభువు బాలప్రాయము రక్తాన్ని కార్చాడు. ఆ కార్చిన రక్తము పాతాళలోకమునకు, భూలోకమునకు, పరలోకమునకు నిచ్చెనగా వేయబడింది. హల్లెలూయా. ప్రభు యొక్క రక్త రుధిరధార ఎప్పుడైతే భూమి మీద పడిందో భూమి యొక్క సమస్త దోషములు కడిగివేయబడ్డాయి. హల్లెలూయా. అందుకే ఈరోజు కృపాశాస్త్ర ప్రకారం సున్నతి దేవుడు ఏ సున్నతి కోరుతున్నాడంటే శరీర సంబంధమైన సున్నతి దేవుడు కోరటం లేదు, కానీ హృదయ సున్నతి. అందుకే దేవుడు విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి. అందుకే ద్వితీయోపదేశకాండం 36వ వచనం రాయబడిన మాట, మీరు హృదయ సున్నతి చేయబడాలంటున్నాడు దేవుడు. ఈరోజు ఏ హృదయం అయితే సున్నతి చేయబడుతుందో, అనగా ఏ హృదయం అయితే దేవునితో నిబంధన చేయబడుతుందో అట్టివారు దేవునితో హృదయ సున్నతి, అదే బాహ్య సున్నతి. అంతేకాదు ప్రభు యొక్క పేరు ఎప్పుడైతే భూలోకంలో రాయబడి ఉన్నదో, ఆయన పేరు భూలోకములో రాయబడటానికి కారణం మనందరి పేరు పరలోకములో రాయటానికి. హల్లెలూయా. ఈరోజు నిజముగా ఆయన పేరు ఈ లోకంలో రాయబడకపోతే
మన పేరు పరలోకము ఉండేదే కాదు. ఎందుకంటే ఆయన నరవతారిగా వచ్చి ఈ లోకములో తన పేరు ఎప్పుడైతే గ్రంథములో రాయబడి ఉన్నదో విశ్వసించి ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరి పేరు కూడా పరలోకములో జీవగ్రంథముల వారి పేరు రాయబడుతుంది. రెండవదిగా యవన కాలపు రక్తధార. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనములో ఆయన భోజనములో కూర్చుని రొట్టెను తీసుకొని ఇది మీ కొరకు నల్లగొట్టబడబోతున్న నా శరీరం తినమన్నాడు. మధురసము చేతబట్టుకుని ఇదిగో కలవలసి మీ కొరకు చిందించమని యవన రక్తం త్రాగమన్నాడు. పిల్లారా, అదే క్రొత్త నిబంధన రక్తము. ఈరోజు ఆ నిబంధన రక్తము ద్వారా ప్రభువుకి మనకి జతకు సందు దొరికింది. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆ రక్తం ద్వారానే ప్రభువుకు మనం సమీపొస్తున్నాం. అది యవన కాలపు రక్తము. ప్రభువారు 33 యవన కాలములో తాము యవన కాల రక్తాన్ని చిందించడానికి సిద్ధపడి ఆ గిన్నెలో ఆ రక్తాన్ని తీసుకుని శిష్యులకు అందించి ఉన్నారు. ఈరోజు మనము చూస్తే ఈరోజు సంస్కారపు విందుల బల్లారాధనలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆ రొట్టెని చేతబట్టుకోగానే ఆ గిన్నెని చేతబట్టుకోగానే మనం కనపడవలసింది ప్రభువు యొక్క శరీరము, ప్రభువు యొక్క రక్తము. ఎవరైతే దాన్ని చూస్తారో అన్నాడు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఇద్దరు బాడుసారుల మధ్యకు ప్రభువు వచ్చి వారికి అనేక సంగతులు బోధించగా ఎప్పుడైతే వారు రొట్టె విరచడానికి కూర్చున్నప్పుడు వారు ప్రభువుని ప్రార్థన చేయమనగా ప్రభు ప్రార్థన చేసి ఆ రొట్టెని విరిచారు. వారు కన్నులు తెరవబడ్డవి. ప్రియులారా, ఈరోజు నిజముగా సంస్కార విందులో పాల్గొనాలంటే మన కన్నులు తెరవబడాలి. అంతేకాదు ఆయన యవన కాలములో శిలువ మీద కాచిన ఆ యవన కాలపు రక్తం ఎప్పుడైతే చిందబడిందో అక్కడ ఉన్న శతాధిపతి అంటున్నాడు, ఇదిగో అక్కడ బండలు బ్రద్దలవగా భూమి వనగ్గా దేవాలయం తెర నడిమికి చినగగా సమాధులు తెరబడి అనేక మంది పరిశుద్ధ ఆత్మలు పైకి రాగా అక్కడున్న శతాధిపతి రాను వారిని ఓహో ఇతను నిజముగా దేవుని కుమారుడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం ఉంది, ఈ గొర్రె పిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ విందులో ఉన్నవాడు రేపు 7 ఏండ్ల విందులో. అందుకే యవన కాలము తన రక్తాన్ని కాచాడు. ఎందుకంటే మన అందరిని విందులోకి చేర్చడానికి. మూడవదిగా చెమట రక్తము కారునంతగా. లోకాసువార్త 22:44 వచనములో ఆయన చెమట నేలబడుచున్న గొప్ప రక్తపు బిందువులు ఆయనదంట. ఈరోజు శ్రమ పట్టడానికి ఏ మానవుడు ఇష్టపడటం లేదు. కానీ ప్రభువు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్న ఆయన, నిత్యము పరిశుద్ధ దూతల చేత స్తుతులందుకొనుచున్న ఆయన, సమీపింపరాని తేజస్సులో వసింప సఖ్యముగాని మహిమతో కూడిన ఆయన ఈ లోకానికి వచ్చి ఆకలిగొన్నాడు, అలిసిపోయాడు, దుఃఖపడ్డాడు, కోపపడ్డాడు. అంతేకాదు చెమట రక్తముగా మారునంత ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారు తప్పక జీతాన్ని పొందుతారు. అందుకే దేవదాసయ్య గారు అంటారు, ఎక్కడ ముందు వరుసలో ఉంటే పరలోక రాజ్యంలో కూడా ముందు వరుసలో ఉంటారు. అక్కడ దాని ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే క్రీస్తు శ్రమలో ముందు వరుసలో ఉంటామో పరలోకములో కూడా ముందు వరుసలో ఉంటాం. హల్లెలూయా. విశ్వసించి ఎప్పుడైతే మనం నమ్మగలిగి క్రీస్తుకు శ్రమ పడతామో తప్పక ఆయనలో ముందు వరుసలో ఉంటాం. ఒక పేతురు గారి వలె, ఒక పౌలు గారి వలె, ఒక స్తెఫను వలె శ్రమ సహించగలిగితే మనము దేవుని జీవగ్రంథములో లిఖించబడతాం. అందుకే సిద్ధపడిన సంఘం అంటూ ఉన్నది, ప్రియులారా, ఇదిగో నేను ఎండనగా శ్రమ. ఆయన అలనాడు ఏదో ఆదాము ద్వారా చెమట ప్రారంభమైంది. ఆదాము, ఇదిగో నువ్వు భూమిని సేద్యపరచడం చెమట కాచి దాన్ని సేద్యపరుస్తావు. అలనాడు ఆదాము బ్రతకటానికి చెమట కాచాడు. కడపటి ఆదాముకు వచ్చిన యేసయ్య మనం జీవింప చేయటానికి చెమట రక్తపు బిందువుల వలె కార్చాడు. ఈ సహోదరి, ఈ సహోదరుడా, ఈరోజు ప్రభువు చెమట రక్తపు బిందువులు కారునంతగా ప్రార్థించాడు. 1 బాలప్రాయంలోనే రక్తాన్ని కాచాడు, 2 యవన కాలపు రక్తాన్ని కాచాడు, 3 చెమట రక్తపు బిందువులుగా మారునంత కాచాడు. 4వదిగా కొరడాల దెబ్బల చేత రక్తము కాచాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, అక్కడ పిలాతు కొరడాలు కొట్టించడానికి వారిని అప్పగించినప్పుడు రాను వారు కొరడాలు, ఆ కొరడా ఎలాగ ఉందంటే కొరడాకు చివరన జాలరి చేపల పట్టడానికి ఎలాగైతే కొంకిం ఉంటుందో ఆ కొరడాకు చివర 6
గేలాలు ఉండేవంట. ఆ రాణువారు, ఆ సైనికుడు ఎప్పుడైతే ఆ కొరడాను గట్టిగా ఆయన దేహంలో దిగునంతగా ఆ కొరడాను జాడించాడో, అప్పుడు ఆ కొరడ ఆ దేహంలోకి దిగబడి దాన్ని మరలా గట్టిగా లాగ్గానే చర్మమంతా చీలిపోయింది. చీలిపోయి అది చూస్తే ఆ 39 కొరడా దెబ్బలు ఆ వీపనంత సాళ్ళు సాళ్ళుగా, రైతు భూమిని ఎలాగైతే సాళ్ళు సాళ్ళుగా దున్నుతాడో ఆ కొరడ ప్రభు యొక్క వీపిని సాళ్ళు సాళ్ళుగా దున్నగా ఆ సాళ్ళలో నుంచి కారిన రక్త రుధిర దారలు పాపికి పాప విమోచన కలిగించింది. హల్లెలూయా. ఈరోజు ఎన్నో నేరాలు ప్రభువు మీద మోపగా ప్రభు ఆ నేరాలన్నిటి నిమిత్తము 1 కొరాడా దెబ్బలు తిన్నాడు. 5వదిగా కిరీటము ద్వారా, ముళ్ళ కిరీటం ద్వారా కారిన రక్త రుధిరధారలు. యోహాను సువార్త 19:2 మత్తయి సువార్త 27:29 ముళ్ళతో రాణువారు కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి ఆ ముళ్ళు శిరస్సులో దిగునంతగా సుత్తితో కొట్టారంట. అక్కడ పరిశీలన బట్టి దాదాపు 19 ముళ్ళు, లోతైన ముళ్ళు ఆయన తలలోకి దిగబడగా ఆ కిరీటం వలన కారిన రక్త రుధిరధారలు. ఈరోజు మానవుడు ఏ ఆలోచనలతో తన హృదయమును పాడు చేసుకున్న ఆలోచన ఆ తలలో మొదలవుతుంది కనుక ప్రభువు తల మీద ముళ్ళ కిరీటం ధరించాడు. ఆయన ముళ్ళ కిరీటం ధరించింది మనకు సువర్ణ కిరీటము ధరింప చేయటానికి. హల్లెలూయా. అందుకే సామెత గ్రంథము 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం వంటిది. ఈరోజు సంఘమును ధరించడానికి యేసయ్య సువర్ణ కిరీటానికి బదులుగా ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ప్రియులారా, ఎన్నో శోధనలో ప్రభు నిలబడ్డారు. 6వదిగా కన్నీటి రక్తధార. ఆయన ఎప్పుడైతే కన్నీరు కారుస్తూ ఉన్నారో ఆ కన్నీరు రక్తముతో మిళితమై కన్నీరు రక్తధారల వలె కనపడుతుందంట. ఆ యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే ప్రభు అన్నారు, అమ్మ నా కొరకు మీరు దుఃఖపడవద్దు, కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు దుఃఖపడండి. ఈరోజు ప్రభు కన్నీరు కూడా రక్తముగా మారునంత కన్నీరు కాచాడు. 7వదిగా సిలువ రక్త రుధిరధార. ఇదిగో కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 అపోస్తలుల 20:28 ఆయన సిలుమ్రాను మీద రక్తాన్ని కార్చాడు. ఆ సిలువకు ఆ శక్తి క్రైస్తవుల యొక్క నిరీక్షణకు సాదృశ్యం సిలువ. ప్రతి మందిరమును కూడా సిలువ లేని మందిరం అంటూ ఏది ఉండదు, సిలువ లేని దేవాలయం అంటూ ఏది. ఎందుకు? ఆ సిలువ అంతకుముందు ప్రభు రాకముందు దానికి మరణానికి, అవమానానికి, హేళనకి సాదృశ్యంగా ఉన్న సిలువ ఎప్పుడైతే ప్రభువు ఆ సిలుమ్రాను మీదకి ఎక్కారో సిలువకు విలువ వచ్చింది. హల్లెలూయా. వెలలేని గాడిద మీద ప్రభువు ఎప్పుడు ఎక్కారో వెలలేని గాడిదకు విలువ వచ్చింది. విద్య లేని పామరుల మీద ఎప్పుడైతే ప్రభు పిలుచుకున్నారో పామరులకు విలువ వచ్చింది. ఈరోజు క్రీస్తును ధరించుకుంటే నీకు నాకు విలువ వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ధనము కంటే, ధాన్యము కంటే క్రీస్తును ధరించుకున్నవారు లోకాన్ని శాసించగలుగుతారు, లోకాన్ని తలక్రిందులు చేయగలుగుతారు, అనేక ఆత్మను రక్షించగలుగుతారు. ఎప్పుడైతే మరణానికి, హేళనకు సాదృశ్యముగా ఉన్న ఆ శిలువ మీద ప్రభువు ఎక్కారో, ఆ సిలుమ్రాను మీద రక్త రుధిరధారలు ఎప్పుడైతే కార్చారో సిలువకు విలువ వచ్చింది. హల్లెలూయా. ఎలాగంటే ఆ సిలువను ప్రభు రక్తముతో ప్రతిష్ఠించాడు. నా బెర్షెబా నుండి హారానుకు వెళుతున్న యాకోబు రాతిని నిలబెట్టి దాని మీద నూనె పోస్తే రాయి బేతేలయ్యింది. అప్పం మీద నూనె పోస్తే అది అర్పణగా, నైవేద్యముగా మార్చబడింది. యాజకుల మీద నూనె పోస్తే యాజకులు మనుషుల మీద నూనె పోస్తే వారు రాజులుగా మార్చబడ్డారు. ఈరోజు సిలుమ్రాను మీద ప్రభు రక్తాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించాడో సిలువ విజయానికి, సిలువ నిరీక్షణకు, సిలువ ఓదార్పుకు, ఆదరణకు సాదృశ్యముగా ఉంది. ఇదిగో ఈరోజు సిలువ మీద ప్రభు కాచిన రక్త రుధిరధారలు సిలువను చిగురింపచేసింది. ఎండిపోయిన సిలువ చిగురించడానికి యేసు తన రక్తాన్ని దాని మీద ధారగా పోశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈరోజు నీ కొరకు 7 రక్త రుధిరధారలు కాచాడు. మరి ప్రభు కొరకు నువ్వు కొంచెమన్నా శ్రమ పడగలుగుతున్నావా? శిలువ శ్రమ నిత్యము ధ్యానించగలిగితే, నిత్యము స్మరణకు తెచ్చుకుంటే ప్రభు రాకడలో తప్పక నిన్ను నన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. పరిశుద్ధుడా,
దయగలిగిన తండ్రి, ఈ లోకానికి వచ్చిన నీవు మందరి కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి నీ రక్త రుధిరధారలు కాచావయ్యా. 7 రకాల రక్త రుధిరధారల చేత మమ్మల్ని విమోచించిన తండ్రి, నీకు వందన. నీ శిలువ శ్రమ నిత్యము ధ్యానించవలసిన వారమై ఉన్నాం నాయన. సిలువ చెంత చేరిన మమ్మల్ని అందరూ కూడా నీ సిలువలో భద్రపరిచి రాకడ మీద వచ్చు వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆస్వాదించమని యేసయ్య పుణ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.